దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కరోనా కొత్త వేరియంట్ జెన్ 1 వేరియంట్ విస్తరించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో తాజాగా వరంగల్లో 6 చిన్నారులకు కరోనా సోకడంతో వరంగల్ వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. అయితే ఎంజీఎంలో కోవిడ్ రోగులకు అందించేందుకు అన్ని సదుపాయాలున్నాయంటున్న ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్తో మా ఉమ్మడి వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆయు పట్టుకున్న వరంగల్ ఎంజిఎం రోగులకైతే రోజు రోజుకు ఇక్కడికి వస్తుంటారు పోతుంటారు. పెద్ద దిక్కు అయిన ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖరరావు ఉన్నారు. చంద్రశేఖరరావు సార్తో మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్తే సార్. ప్రస్తుతానికి కరోనా వేవ్ JN1 వేరియంట్ కూడా విపరీతంగా పెరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. ఈ విధంగా అంటే ఎంజిఎంకు రోజు రోజుకు ఎలాంటి అంటే కరోనా కేసులు పెరుగుతున్నాయా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లున్నాయి సార్? COVID-19 పాజిటివ్తో పాటు అయితే మనం 21 డిసెంబర్ నుంచి వీటికి అన్ని టెస్టులు చేయడం మొదలెట్టినాము. నెంబర్ ఆఫ్ టెస్టులు కూడా పెంచాము. ఇప్పటి వరకు 180 కేసులని మనం టెస్టులు చేస్తే 25 నెంబర్ ఆఫ్ కేసెస్ పాజిటివ్ వచ్చినాయి. అంటే 4%, 3 to 4% ఇన్ఫెక్టివిటీ రేట్ ఉంది. సో దీని తర్వాత మనకేంటనంటే అడ్మిషన్స్ అవసరమడే పరిస్థితి 25లో ఒక 10 మందికి మాత్రమే పడింది. సో 10 మందిలో కూడా ఒక 4 రికవరీ అయ్యి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. సో ప్రస్తుతానికి 6 ఉన్నారు. ఈ 6 కూడా తీవ్రమైన ప్రాబ్లంతో ఏం లేరు. అంటే ఒక ఇద్దరికి ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చింది. ఇంకా ఈ 10 మందిలో ఎవరికి కూడా వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి రాలేదు. 4 డిశ్చార్జ్ అయిపోయినారు. ఇంకొక 3 కూడా డిశ్చార్జ్ చేసే పరిస్థితి ఉన్నది. అయితే ఇప్పుడు 21 నుంచి చేస్తుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు 2, 1 తర్వాత ఇట్లా 4, 8, 5, 6 ఇట్లా వచ్చినాయి. మళ్ళీ నిన్న 31st and 1st నాడు 0 పాజిటివిటీ ఉన్నది. అంటే 2 రోజుల కాంచి కొత్త కేసులు ఏం పాజిటివ్ రాలేదు. సో ఇది 10 మాత్రమే అడ్మిషన్స్ ఉన్నాయి. మిగిలిన 15 మందికి మనము హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ ఇచ్చాము. సో ఈ ట్రెండ్స్ అంతా ఈ వారం రోజుల ట్రెండ్ చూస్తే అది ఇన్ఫెక్షన్ రేటు ఉన్నమాట వాస్తవమే, కానీ అది బాగా తీవ్రమైన అనారోగ్యానికి గురి చేయటం లేదు. సో అది కూడా మనము గత వేవ్స్తో పోల్చుకుంటే దానంతా కూడా లేదు. ఇది సింపుల్గానే ఉంది. అట్లా అని చెప్పేసి మనం నిర్లిప్తత వహించడానికి అయితే లేదు. అందుకనే మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే సో అట్లీస్ట్ రిస్క్ గ్రూప్ ఉన్న వాళ్ళు WHO కూడా వర్డ్ ఆఫ్ కాషన్ అని ఇచ్చినారు. వర్డ్ ఆఫ్ అది కన్సర్న్ అని ఇవ్వలే. కన్సర్న్ ఇస్తే సో అంటే డెత్తులు ఎక్కువైతాయని, కాషన్ అంటే అప్రమత్తంగా ఉండమని. సో WHO కూడా గతంలో ఏంటనంటే ఇది క్లోజ్ అయిపోయింది, ఇంకా దీంతో పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని గతంలో నిర్ణయించిన తర్వాతనే మనం ఇవన్నీ రూల్స్ను సడలించినాము. అయితే ఇప్పుడు JN పాయింట్ వస్తున్న నేపథ్యంలో సో మళ్ళీ మనం అట్లీస్ట్ రిస్క్ గ్రూప్ వాళ్ళు అంటే ఎల్డర్లీ వాళ్ళు, పీడియాట్రిక్ వాళ్ళు, ప్రెగ్నెంట్ వాళ్ళు, ఇంకా ఇతర లంగ్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు, COPD, ఆస్తమా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సోషల్ డిస్టెన్సింగ్లో ఉండి మాస్క్ కంటిన్యూస్గా యూజ్ చేస్తూ శానిటైజేషన్ చేసుకుంటూ ఆ బారిన పడకుండా ఉంటే ఇప్పుడు వాళ్ళకి అసలే ఆరోగ్య సమస్య ఉంది. దాని మీద ఇది వస్తే ఇబ్బంది అవుతుంది అనే ఒక సూచన చేయడం జరుగుతున్నది. మిగిలిన ఇంకెవరికైనా ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే ఎంజిఎంకి వస్తే వాళ్ళందరికీ టెస్టులు చేస్తాము. పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్ చేస్తాము. ఇంకా తీవ్రతగా ఉంటే అడ్మిట్ చేస్తాము. మనం గతంలో 1000 మంది వరకు కూడా ఎట్ ఏ టైం ఇచ్చిన అనుభవం ఉంది. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అవే ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. కాబట్టి మనకు నెంబర్ ఎంత వచ్చినా లేదు. ప్రస్తుతానికి మాత్రము 6 మాత్రమే ఉన్నారు. అందరు స్టేబుల్గా ఉన్నారు. సార్ ఓకే. ఇప్పుడు అంటే గతంలో కూడా అంటే ఎలకలతోని కలకలం, పాములతోని కలకలం అని చెప్పింది. ముందు దాకా ఆ రోగులకు అంటే కరెంటు పవర్ లేక కూడా రోగులు ఇబ్బంది పడ్డ పరిస్థితి అనిపించింది. అదన్నీ కరెక్ట్ అంటారా? అది 2 సంవత్సరాల క్రితం మళ్ళీ అలాంటి న్యూస్ ఒక్కటి కూడా రాలేదు. తర్వాత కొంత తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు ఇప్పుడు పవర్ కట్ అనేది ఇప్పుడు గత ఎన్ని సంవత్సరాల కాంచి లేదు. ఈరోజు కూడా మొన్న జరిగిన పవర్ కట్లో మనం 58 నిమిషాలలో పునరుద్ధరించాం. ఇప్పుడు జనరేటర్స్ లేక అని కూడా కాదు, జనరేటర్స్ వాడాల్సిన అవసరమే రాలేదు. ఎందుకనంటే యూపీఎస్ అని ఉంటుంది ప్రతి వెంటిలేటర్కి. ఆ యూపీఎస్ఏ 5-6 గంటల వరకు నువ్వు జనరేటర్ వేయకపోయినా ఎలక్ట్రిసిటీ రాకపోయినా అది రన్ అవుతుంది.
సో ఆ రోజుకి నాకు 8 మంది వెంటిలేటర్ మీద ఉన్నారు, ఎవరికి ఏమి ఇబ్బంది కాలేదు. రక్తవాంతులతోటి ఆక్సిజన్ వెంటిలేటర్ అవసరం కాని వ్యక్తి చనిపోతే అప్పటికి 2 బాటిల్స్ ఇచ్చినా కూడా కరెంటు పునరుద్ధరించిన తర్వాత ఆ టైంకి చూసుకున్నా తెలుస్తుంది. చేసిన తర్వాత ఏదో కరెంటు లోపం వల్ల చనిపోయినరని అలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది తప్పు కాదు. కరెంటుకు మనకు 3 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, 2 డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి, 5 జనరేటర్స్ ఉన్నాయి, యూపీఎస్ ప్రతి ఎక్విప్మెంట్కి యూపీఎస్ ఉన్నది. పవర్ పరిస్థితి వస్తుందనేది రాదు. కాకపోతే ఏంటనంటే ఇది 70 ఏళ్ళ కింద కట్టిన మాటలలో ఆ వైరింగు డిఫెక్టివ్ అయ్యి ఉంటే అది ఎక్కడ బర్న్ అయితే అక్కడ, ఇప్పుడు మొన్న జరిగిన దానికి కూడా జనరేటర్ కనెక్ట్ చేయాలంటే కూడా దానికి ఒక వైర్ ఉండాలి. ఆ వైరే కాలిపోతే అప్పటిదప్పుడు యుద్ధ ప్రాతిపదికన 2 లక్షల మెటీరియల్ తీసుకొచ్చేసి అప్పటిదప్పుడు నేను రంగంలో ఉన్నాను, డిప్యూటీ సూపరింటెండెంట్ ఉన్నాను, ఆర్ఎంఎల్ ఉన్నారు, 48 మినిట్స్ 50 మినిట్స్లో కరెంటు పునరుద్ధరించాము. ఇంకా ఏంటనంటే దీనికి ఎక్కువ టైం పడితే మనం ఈ పిఎంఎంఎస్వైకి కూడా మనం షిఫ్ట్ చేద్దాం. ఎందుకంటే ఇది మనకు 1.5 అవర్ ఉంది యూపీఎస్, మేము 58 మినిట్లనే ఇచ్చినాము. అది దానికి ఆ రిపేర్కి ఇంకా 1 అవర్ కంటే ఎక్కువ పడితే 1.5 అవర్ కంటే ఎక్కువ పడతా అని వాళ్ళ క్షేమం కోరి మేము మిగిలిన హాస్పిటల్ నుంచి అవన్నీ ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత మా జూనియర్ డాక్టర్స్ హాస్టల్ నుంచి అందరిని పిలిపించాము. సో అది న్యాచురల్ కలామిటీ లాగా వచ్చింది, ఇది రెగ్యులర్గా పోయేది కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ ఎపిసోడ్ని కరెంటు పోయిందని చూడొద్దు. మీరు ఎవ్రీ సెకండ్ సాటర్డేకి మెయింటెనెన్స్ కోసం కరెంటు బంద్ చేస్తారు. బంద్ చేస్తే 3 నుంచి 4 గంటలు బంద్ చేసినా కూడా మేము జనరేటర్తో ఎవరికి ఇబ్బంది లేకుండా జరుపుతూ ఉన్నాం. ప్రతి సెకండ్ సాటర్డేకి చూడండి. ఇదేదో కోతల వల్ల అట్లా వచ్చి అది చనిపోయిన దాంట్లో మనం 58 మినిట్స్లో రిస్టోర్ చేసినాము. చాలా పాజిటివ్గా థింక్ చేసి ఇంత కాపాడిన దానికి అప్రిసియేషన్ పోవాల్సింది పోయి ఈ అవాస్తవాలు ప్రకటించడం అయితే మంచిది కాదు. ఇప్పుడు ఎందుకనంటే ఆ రోజు రాత్రి మా జూనియర్ డాక్టర్ హాస్టల్ వదిలేసి 100 మంది రెడీగా ఉన్నారు. మా ఆర్ఎంఓలందరూ 8 మంది వచ్చినారు, డిప్యూటీ సూపరింటెండెంట్ అక్కడే ఉన్నారు. ఇంత నిబద్ధతతో పనిచేస్తున్నప్పుడు కూడా ఇట్లా తప్పుడు ప్రచారం చేయడము ఎట్లా మోటివేషన్ వస్తుంది మిగిలిన వాళ్ళకి? సో పాజిటివ్ చూసే అవకాశమే లేదా మీకు? సరే, మొత్తానికైతే ఇక్కడ ఎంజిఎం సూపరింటెండెంట్ గా వ్యవహరిస్తున్న చంద్రశేఖర్ సార్ అయితే ప్రస్తుతానికి ఆయన పైన ఆరోపణలు కూడా తీవ్రంగా ఖండించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను అందుబాటులో ఎప్పటికీ రోగులతో పాటు కూడా ప్రజాప్రతినిధులకు కూడా అందుబాటులో ఉంటా, నేను నా సెల్ ఫోన్లన్నీ సీసీ దగ్గరనే ఉంటాయని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎప్పటికీ నిరంతరం హాస్పిటల్ రోగులతోనే నేను సమయాన్ని వెచ్చించి ఆ కాలం గడుపుతున్నా అని చెప్తున్న చంద్రశేఖర్ సార్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికైతే టోటల్ ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కున్న ఎంజిఎం పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.